Okay. Good evening, all of you. This is Vanshi. Today we will discuss about the topic web options. ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ర్యాంక్ కార్డ్స్ వచ్చింటాయో ఇంకా మీద ఎవరైతే క్వాలిఫై అంటే మీకు ర్యాంక్ కార్డ్స్ వచ్చినాయంటే మార్కులు ఎన్నన్నా రాని యువర్ క్వాలిఫైడ్. క్వాలిఫై కాని వాళ్ళకు నాట్ క్వాలిఫైడ్ అని వచ్చేసింటది, వాళ్ళకి ఛాన్స్ ఉండదు టీడీసీ చేయడానికి. ఎవరైతే ర్యాంక్ వచ్చింటదో వాళ్ళకి క్వాలిఫైడ్ కాబట్టి మన క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సార్? వెబ్ ఆప్షన్స్ ప్లస్ కౌన్సిలింగ్ అనే రెండు స్టెప్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ స్టెప్ గురించి చెప్తానా? వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటే వెబ్ ఆప్షన్స్ అంటే నీకు ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇస్తుంది సార్. అది ఎప్పుడు సార్ ఆప్షన్ ఇచ్చేది? మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్ అంటే మనం డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కోసం అప్లై చేసుకున్నాం కదా, అదే వెబ్సైట్ లోనే 6th, 7th అండ్ 8th అంటే ఈ మంత్ 6th, 7th అండ్ 8th అంటే 6th డే రిలీజ్ చేస్తాడనమాట వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి. అంటే 6th డే అంటే 6th డే మార్నింగే కాదు, అంటే ఆఫ్టర్నూన్ కానీ అంటే 2కి 3కి ఆ విధంగా రిలీజ్ చేస్తారు. మీరు అంటే 7th అప్లై చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. అది అప్లై చేసుకుంటే ప్రాసెస్ ఏంటి సార్? ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ మనం పెట్టుకోవాలి సార్? ఏ విధంగా కాలేజీలు చూస్ చేసుకోవాలి సార్? అంటే కాలేజ్ లిస్టు ఫస్ట్ ఒక లిస్టు రిలీజ్ చేస్తాడు. అంటే మనకు 13 డిస్ట్రిక్ట్స్ కి 13 మాత్రమే డిస్ట్రిక్ట్ ఒకటి మాత్రమే గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఆ గవర్నమెంట్ లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది 13 డిస్ట్రిక్ట్స్ కు కామన్. అంటే 13 డిస్ట్రిక్ట్స్ అయిపోతాయి. ఉర్దూ మీడియం అనేది 5 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉంది. ఆ లిస్ట్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడు. లిస్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలప్పుడు ఆ లిస్ట్ చూసుకో. అంటే నువ్వు 6th, 7th అంటే 8th ముందే అంటే 6th డేనే ఆ లిస్ట్ అంతా చూసుకొని అక్కడ ఏం చేయాలా, ఒక పేపర్ తీసుకో, ఇంటి దగ్గరే పేపర్ తీసుకొని ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకో ఆ కాలేజీ లిస్ట్ ఏంటి మొత్తం. ఆ కాలేజీ లిస్ట్ చూస్తావు కదా, నీకు ఏ కాలేజీ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపలో ఏ ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి మనకి. ప్రైవేట్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. నేను ఏ కాలేజీ వెళ్ళగలను అంటే మనకు దగ్గర ఉన్న కాలేజీలు మొత్తం నువ్వు చూస్ చేసుకో. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకోవడానికి ఫస్ట్ ఎక్కడ అంటే నువ్వు అఫీషియల్ వెబ్సైట్ కి అయిపోయిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ లో లిస్ట్ అడుగుతాడు, ఏ డిస్ట్రిక్ట్ లో నీ కాలేజీ కావాలని. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నువ్వు మాక్సిమం డిస్ట్రిక్ట్స్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ 50 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఆ 50 సీట్స్ లో ఆప్షనల్ సబ్జెక్ట్ మనకు 4 ఉంటాయి కదా, ఏది మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ. అంటే 4 ఉన్నప్పుడు అదే కాలేజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కడపలో ఇప్పుడు 50 సీట్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్ట్ వైజ్ తీసుకున్నప్పుడు ఒక 12 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 12 సీట్స్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ లో 8 సీట్స్ మాత్రం ఫిల్ చేస్తాడు. ఆ 8 సీట్లలో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ లో 2 సీట్లు నాన్ లోకల్ అంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇస్తాడు, మన డిస్ట్రిక్ట్ వాళ్ళకి 6 సీట్లు ఇస్తాడు. ఆ విధంగా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నువ్వు నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లు సెలెక్ట్ చేసుకో, నెంబర్ ఆఫ్ కాలేజీలు సెలెక్ట్ చేసుకో. నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రైవేట్ ఉండాలా, గవర్నమెంట్ కంపల్సరీ ఉండాలా. నువ్వు ఫస్ట్ గవర్నమెంట్ పెట్టుకున్న తర్వాత ప్రైవేట్ నువ్వు చూస్ చేసుకున్నా పర్లేదు. ఫస్ట్ నువ్వు గవర్నమెంట్ కావాలనుకుంటే గవర్నమెంట్ చూస్ చేసుకో, ప్రైవేట్ కావాలనుకుంటే ప్రైవేట్ చూస్ చేసుకో. అక్కడ ఇచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజీలు సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయి. ఎందుకంటే ప్రైవేట్ ఉండాలా, గవర్నమెంట్ ఉండాలా, నీకు సీట్ రావాలంటే కంపల్సరీ. నువ్వు ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోని చెప్తానంటే నీకు ఒక 500 వచ్చింది ర్యాంక్, ఓకే 500 వచ్చింది. నువ్వు ఏం చేస్తావు, నేనే ఇప్పుడు 500 వచ్చింది నాకు, కడప డిస్ట్రిక్ట్ ఉన్నది. కడప డిస్ట్రిక్ట్ లో 50 సీట్లు అన్నప్పుడు అంటే బాగా మంచిగా వచ్చింది అలా ర్యాంక్ మనకు ఒక టాప్ 50లోనే. నీకు 500 వచ్చినప్పుడు నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక గవర్నమెంట్ డైరెక్ట్ రాయచోటని పెట్టుకోవేసుకున్నా, అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, నీకు సీట్ అలౌట్ కాదు. అలౌట్ కానప్పుడు నీకు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే స్కోప్ ఉండదు, నీకు సీట్ రానప్పుడు నువ్వు టీటీసీ చేయలేవు అనమాట. అట గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్. ఇక్కడ గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఉంటుందంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కంపల్సరీ 80% అటెండెన్స్ ఉండాలా, డైలీ కాలేజీకి వెళ్ళాలా, క్లాసెస్ అటెండ్ అవ్వాలా, టీపీకి వెళ్ళాలా, రికార్డులు రాయాలా, టీఎల్ఎం ప్రిపేర్ చేయాలా, అంత సిస్టమేటిక్ గా ఉంటది. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వరు. నేను విజిటర్ ఆఫీస్ లెక్క ఒక వీక్లీ ట్వైస్ అలా లీవ్స్ పెట్టి నేను ఈ విధంగా చేసుకుంటా అంటే గవర్నమెంట్ లో అవ్వదు, ఎంత కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. ప్రైవేట్ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయను అంటే కొందరు మ్యారీడ్ పీపుల్స్ ఉంటారు కదా, అంటే నేను అంటే జస్ట్
మంత్లీ కొన్ని డేస్ మాత్రమే అటెండ్ అవుతారు సార్, నాకు ఈ విధంగా కోర్స్ చేయగలను అంటే వాళ్ళకు గవర్నమెంట్ లో సీట్ వచ్చినా కూడా ఆ విధంగా చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. ప్రైవేట్ అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే, అంటే ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే కొద్దిగా లిబరల్ గా ఉంటుంది. ఎవరైతే అంటే ర్యాంక్ బెస్ట్ గా వచ్చినా కూడా అంటే ప్రైవేట్ చేయాలా సార్ నేను కంపల్సరీ అనుకున్నారు, ప్రైవేట్ చూస్ చేసుకోండి. గవర్నమెంట్ నాకు కంపల్సరీ కావాలనుకున్నారు, గవర్నమెంట్ చూస్ చేసుకోండి, ప్లస్ ప్రైవేట్ కూడా పెట్టుకోండి. నువ్వు చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఒక 10 ఆప్షన్స్ నువ్వు చూస్ చేసుకున్నావు, 1 2 3 4 10 వరకు. ఒక గవర్నమెంట్ 5 డిస్ట్రిక్ట్స్ 6 ఒక 7 డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకున్నావు, 3 డిస్ట్రిక్ట్స్ లాస్ట్ లో ప్రైవేట్ పెట్టినావు. నువ్వు ఫస్ట్ నీ ర్యాంక్ మ్యాచ్ అయిపోతే ఫస్ట్ కాలేజ్ ఇచ్చేస్తాడు. అంటే మ్యాచ్ కాని పక్షం లో సెకండ్ ఆప్షన్ కు ప్రిఫర్ అంటే సెకండ్ ఆప్షన్ చూస్తాడు. అక్కడ నీకు అందుకు నీ ర్యాంకు ఆ కాలేజ్ కు అలౌట్ అవుతుందా లేదా, అది కానప్పుడు థర్డ్, అది కానప్పుడు ఫోర్త్, అది కానప్పుడు ఫిఫ్త్, అలా కిందికి వస్తాడు. నీకు ర్యాంక్ మ్యాచ్ అయిపోతే ఆటోమేటిక్ గా ఫస్ట్ కాలేజ్ అలౌట్ చేసేస్తాడు. నువ్వు 30 కాలేజీలు చూస్ చేసుకో, నీకు ర్యాంక్ దానికి మ్యాచ్ అయినప్పుడు నీకు ఫస్ట్ కాలేజ్ మాత్రమే నీకు ఇచ్చేస్తాడు. ఇక్కడ స్కిల్స్ అంటే అతి తెలివితేటలు ఎక్కువ ప్రదర్శించకండి, మీరు తక్కువ కాలేజీలు పెట్టుకోకండి. అంటే నీకు ర్యాంక్ రానప్పుడు నువ్వు తక్కువ కాలేజీలు పెట్టుకోవడం వల్ల నీకు సీట్ అలౌట్ కాదు, నువ్వు ఎక్కువ కాలేజీలు పెట్టుకోవడం వల్ల నీకు నష్టం ఏమీ లేదు. నువ్వు 20 కాలేజీలు 30 కాలేజీలు పెట్టుకున్నా నీకు నష్టం లేదు. నువ్వు ఏదైతే క్రైటీరియా అనుకుంటావో నీ డిస్ట్రిక్ట్ వైజ్ పెట్టుకో. ఫస్ట్ నేను కడప ఉన్నా కదా, కడప డిస్ట్రిక్ట్ లో ఏవైతే ఉన్నాయి పక్కన చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఒక బార్డర్ ఏరియాస్ లో ఇంకొద్ది గుంటూరు అటు సైడ్, ఇంకా అక్కడ శ్రీకాకుళం ఉన్న వాళ్ళు మీకు బార్డర్ ఏరియాస్, గుంటూరు ఉన్న వాళ్ళు అక్కడ బార్డర్ ఏరియాస్, అలా పక్కన డిస్ట్రిక్ట్ లో ఒక 7-8 డిస్ట్రిక్ట్స్ మీరు ప్రిఫర్ చేయండి. ఆ 7-8 డిస్ట్రిక్ట్స్ లో అన్ని కాలేజీలు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు మ్యాచ్ అయితే ఫస్ట్ కాలేజ్ కంపల్సరీ మీకు సీట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నువ్వేం చేస్తావా ఫస్టే ఆ పేపర్ లో నీకు ఏవైతే డిస్ట్రిక్ట్స్ వైజ్ ఉంటాయి, ఫస్ట్ ఇప్పుడు కడప ఉంది, తర్వాత నేను చిత్తూరు ప్రిఫర్ చేస్తాం మాకు దగ్గర కాబట్టి ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్, మళ్ళీ తర్వాత అనంతపురం, తర్వాత కర్నూలు, ఈ విధంగా డిస్ట్రిక్ట్ రాసుకో నువ్వు పేపర్ లో. ఇంటి దగ్గర నువ్వు నెట్ సెంటర్ కి అప్లై చేయకముందే డిస్ట్రిక్ట్ రాసుకో. ఆ డిస్ట్రిక్ట్ లో ఏవైతే అక్కడ నెట్ సెంటర్ లోకి వెళ్తే, అక్కడ నెట్ సెంటర్కి వెళ్తావు, ఎవరు నువ్వు వెళ్తే అక్కడ పేమెంట్ ఎలా అంటే సెంట్రల్ ఏంటంటే అంతా అప్లై చేసుకున్న తర్వాత పేమెంట్ ఉంటుంది, మనకు అలా కాదు. ఫస్ట్ పేమెంట్ ఎంత సార్ అంటే 70 రూపీస్, 70 రూపీస్ సార్ మాకు 150 తీసుకున్నారు సార్ అని మళ్ళీ కాల్ చేయదు. వాళ్ళు అప్లై చేసినందుకు 70 రూపీస్ గవర్నమెంట్ పే చేసి అప్లై చేసినందుకు 15-16 అమౌంట్ తీసుకుంటారు కదా. నెట్ సెంటర్కి వెళ్తాం, డిస్ట్రిక్ట్లు ఏవే కావాలమ్మా అని అక్కడ చూపిస్తుంది 13 డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్స్ వైజ్ కాదు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ వైజ్ కాలేజెస్ ఉంటాయి. 13 డిస్ట్రిక్ట్స్ లో ఎన్ని కాలేజ్ కావాలా, ఈ ఎన్ని డిస్ట్రిక్ట్లు కావాలన్నప్పుడు మాకు ఇన్ని డిస్ట్రిక్ట్లు కావాలి సార్, ఒక 7 డిస్ట్రిక్ట్స్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. అంటే కడప, కర్నూలు, చిత్తూరు అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటావు. అంటే నేనది చెప్తాను మా లోకల్ ఏరియాలో, మీ బార్డర్ ఏరియాలో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మీరు ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటానే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి కాలేజ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇదంతా నువ్వు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ డిస్ట్రిక్ట్ లో ఆర్డర్ సీక్వెన్స్ కానీ, కాలేజీలు ప్రిపేర్ చేసే ఆర్డర్ సీక్వెన్స్ కానీ, నా ఈ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలమ్మా, అక్కడ ఉంటాయి 15 కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈ కాలేజ్ పెట్టు, సెకండ్ ఈ కాలేజ్, థర్డ్ ఈ కాలేజ్, ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో ఆ కాలేజ్ మళ్ళీ చెక్ చేసుకోమంటారు, మీరు దగ్గర ఉండి చెక్ చేసుకోండి. అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఏ కాలేజీలో చెప్తే ఆ కాలేజ్ మాత్రమే. నువ్వు ఒక పెన్ పేపర్ కంపల్సరీ తీసుకొని ఆ నెట్ సెంటర్ దగ్గరికి ఆ లిస్ట్ మాత్రం అక్కడ తీసుకొని వెళ్ళు కంపల్సరీ. ఎందుకంటే మనం మర్చిపోతాం. బెస్ట్ ర్యాంకులు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు కంపల్సరీ వస్తాయి. కొద్దిగా ఒక 200 అలా దాటిన వాళ్ళు అయితే కంపల్సరీ దాటకన్నా మీరు కంపల్సరీ లిస్ట్ అయితే మీ దగ్గర ఉండాలా. డిస్ట్రిక్ట్స్ ప్లస్ ఆ డిస్ట్రిక్ట్స్ కాలేజ్ లిస్ట్ చూసుకోండి, ఆ లిస్ట్ రిలీజ్ చేస్తాడు. అంటే లాస్ట్ టైం అయితే చాలా తక్కువ ఉన్నాయి కాలేజెస్, ఇయర్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వచ్చేమో. ఇప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్ ఏమైనా అనౌన్స్ చేయాలా, ఏవైతే మేము అప్డేట్స్ వస్తాయంటే అందిస్తా ఉంటాం. ఈ 6, 7 అనేది కన్ఫర్మ్ అని నేను చెప్పలేను, వాటిలో అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉండొచ్చు. ఏ కౌన్సిలింగ్ అయినా కూడా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లు అయినా కూడా మీరు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అఫీషియల్ అప్డేట్ వచ్చినా కూడా, ఇందులో ఏమైనా మార్పులు ఉన్నా కూడా మీ వీడియో రూపంలో యూట్యూబ్ లో ప్రొవైడ్ చేస్తాము. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఎందుకంటే 20 లోపల అయిపోయేట్టుగా ఉంది. మనకు ఈ తక్కువ టైమే కదా, ఈ 20 days లో మనకు అంటే అలాట్మెంట్ ఆర్డర్ కాపీ వచ్చేస్తుంది, కౌన్సిలింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటది. మీరు పదే చెప్తానా, ఎక్కువ కాలేజీలు చూస్ చేసుకోవడానికి నువ్వు మాక్సిమం ప్రిఫర్ చేయి. ఎక్కువ డిస్ట్రిక్ట్లు చూస్ చేసుకో, ఎక్కువ కాలేజీలు ప్రిఫర్ చేయి. పదే ఎందుకు చెప్తానంటే
మీరు ఒక కాలేజ్ మాత్రం ప్రిఫర్ చేసుకుంటే రేపు పొద్దున్న మ్యాచ్ కాకపోతే అలౌట్ కాదు, ఆర్డర్ కాపీ రాదు. నీకు ఆర్డర్ కాపీ రానప్పుడు నువ్వు టీటీసీ కోర్సు చేయలేవు, మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. అందుకని నేను చెప్తాను ఎక్కువ కాలేజీలు చూస్ చేసుకో. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే 8328367218 నెంబర్కి మ్యాక్సిమం కాల్ చేయండి. మెసేజ్ చేసి హాయ్ సార్, తిన్నారా సార్, ఉన్నారా సార్ అంటే ఈ విధంగా చిట్ చాటింగ్ వద్దు, ఎక్కువ కాల్ చేయడానికి ప్రిఫర్ చేయండి. మీ డౌట్లు తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మీకు. ఇవి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ కానీ ఆ కౌన్సిలింగ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వెబ్ ఆప్షన్స్ అంటే ఇవి. ఈ కాలేజీలు చూస్ చేసుకుంటే రేపు పొద్దున్నే మీరు చూస్ చేసుకున్న కాలేజీ లిస్ట్ లో ఒక కాలేజ్ అలాట్ అవుతుంది. అలాట్ అయినప్పుడు మీరు వెరిఫికేషన్ ఏ విధంగా వెళ్ళాలో అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. మరి డౌట్లు ఎక్కువగా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.